నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రిగా నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రమాణ స్వీకారం. భీమవరంలో సంబరాలు. జేఈఈ అడ్వాన్స్ పరీక్ష ఫలితాలలో భీమవరం తిరుమల విద్యార్థులు విజయబేరి. ఆల్ ఇండియా స్థాయిలో 62వ ర్యాంకు సాధించిన అనురూప్ రెడ్డి. నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ అభిమాన సంఘ గౌరవాధ్యక్షులు మద్దుల రాము ఆధ్వర్యంలో భీమవరం బీవీరాజు పార్క్ వద్ద రామోజీరావు సంతాప సభ. నివాళులర్పించిన టీడీపీ నాయకులు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతోంది. భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతారాం. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎన్డీఏ కూటమి తరపున బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రి పదవి లభించింది. విద్యార్థి నాయకునిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీనివాస వర్మ గత 3.5 దశాబ్దాలుగా బీజేపీలో అనేక పదవులు నిర్వర్తించారు. సుదీర్ఘకాలం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆదివారం రాత్రి కేంద్ర మంత్రిగా శ్రీనివాస వర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు నార్ని తాతాజీ, నర్సాపురం పార్లమెంట్ కన్వీనర్ పేరిచర్ల సుభాష్ రాజు, తణుకు అసెంబ్లీ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి, రావూరి సుధా, జిల్లాకు సంబంధించిన పలువురు నాయకులు ఢిల్లీలో శ్రీనివాస వర్మను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా భీమవరంలోని పార్లమెంట్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు జరిపారు. భారీగా బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్ పరీక్ష ఫలితాలలో భీమవరం తిరుమల విద్యార్థులు విజయబేరి మోగించారని తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షల్లో ర్యాంకుల మోత మోగించారు. వివిధ కేటగిరీల్లో కేఎస్టీ అనురూప్ రెడ్డి ఆల్ ఇండియా స్థాయిలో 62వ ర్యాంకును సాధించినట్టు తెలియజేశారు. అలాగే వి రామ్ చరణ్ వర్మ 193వ ర్యాంకు, డి సాయి సత్య 242వ ర్యాంకులను కైవసం చేసుకున్నారని, సిహెచ్ శ్రవణ్, శ్రీ సత్య 440, బి సత్య అఖిల్ రాజీవ్ 582, ఎం ఆదిత్య సాయినాయుడు 689, ఎస్ఎస్ దేవి శ్రీనివాస్ 713, టి కృష్ణతేజ 803, పి చక్రీవర్మ 911వ ర్యాంకును సాధించారని తెలియజేశారు. ఆల్ ఇండియా స్థాయిలో 4 500 లోపు, 9 మంది 1000 లోపు, 14 మంది 1500 లోపు, 27 మంది 3000 లోపు, 42 మంది 5000 లోపు, 53 మంది 10,000 లోపు ర్యాంకులు సాధించినట్టు తెలియజేశారు. కేవలం భీమవరం బ్రాంచ్ నుండి 30 మందికి పైగా ఐఐటీలో అడ్మిషన్లు సాధించారని సంస్థ డైరెక్టర్లు ఎస్ సాయిరాజు, పి శ్రీనివాస వర్మ, జి సతీష్ బాబు తెలియజేశారు. ఈ ర్యాంకులు సాధించడానికి కారణమైన అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులను కళాశాల యాజమాన్యం అభినందించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జేఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాల్లో భీమవరం తిరుమల విద్యార్థులు ఒక అద్భుతమైన, ఒక సంచలనమైన ఫలితాలను తీసుకురావడం జరిగింది. ఎందుకంటే జేఈ అడ్వాన్స్డ్ అంటే ఐఐటీలు అనమాట. ఐఐటీలు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అంటే భారతదేశంలోనే కాకుండా ప్రఖ్యాతిగాంచిన, ప్రపంచంలోనే ఎంతో పేరున్న మన ఇండియన్ ఐఐటీస్లో దాంట్లో సీటు సాధించడం అనేది ప్రతి వాళ్ళ పిల్లలకి సీటు రావాలని ప్రతి తల్లిదండ్రులు కళ్ళగంటూ ఉంటారు. అలాంటి దాంట్లో మన భీమవరం తిరుమల విద్యార్థులు సాధించిన ర్యాంకులు అంటే, ఎందుకంటే భీమవరం తిరుమల విద్యార్థులు సాధించిన ర్యాంకులని ఎందుకు చెప్తున్నామంటే, అంటే జనరల్గా భారతదేశంలో భీమవరం లాంటి పట్టణాలు చాలా కొన్ని ఒక సుమారుగా 1000 పైనే ఉండొచ్చు. ఇలాంటి భీమవరం లాంటి పట్టణాలు భారతదేశంలో చూస్తే అంటే జనరల్గా ఏంటంటే ఐఐటి ర్యాంక్స్ అన్నీ కూడా హైదరాబాదు, విజయవాడ, లేకపోతే వైజాగ్, లేకపోతే పెద్ద ఢిల్లీ సిటీస్లో, ఇలాంటి సిటీస్లో ఐఐటి ర్యాంకులు పిల్లలు సాధిస్తారనుకుంటూ ఉంటారు. కానీ మనం భీమవరం జస్ట్ ఇలాంటి ఏరియాల్లో, మనం భీమవరంలో వివిధ కేటగిరీలో మన విద్యార్థులు సాధించిన ర్యాంకులు చూస్తే భీమవరం తిరుమల విద్యార్థులు ఆల్ ఇండియా 62వ ర్యాంకు, కె అనురూప్ రెడ్డి ఆల్ ఇండియా 62వ ర్యాంక్ అండి. అలాగే రామ్ చరణ్ వర్మ 193వ ర్యాంకు ఆల్ ఇండియా లెవెల్లో. అలాగే డి సాయి సత్య 242వ ర్యాంకు.
అలాగే శ్రవణ్ శ్రీ సత్య 440వ ర్యాంకు, అలాగే సత్య అఖిల్ రాజు 582వ ర్యాంకు, అలాగే ఆదిత్య సాయి నాయుడు 689వ ర్యాంకు, అలాగే దేవి శ్రీనివాస్ 713వ ర్యాంకు, అలాగే టి కృష్ణతేజ 803వ ర్యాంకు, అలాగే పి చక్రీవర్మ 911వ ర్యాంకు. అంటే ఈ ర్యాంకుల యొక్క విశ్లేషణ మనం చూస్తే ఆల్ ఇండియా 500 లోపు నలుగురికి వచ్చారు, 4 ర్యాంకులు వచ్చినాయండి. అలాగే 1000 లోపు 9 మంది, అలాగే 1500 లోపు 14 మంది, అలాగే 3000 లోపు 27 మంది, అలాగే 5000 లోపు 42 మంది, 10,000 లోపు 53 మంది ర్యాంకులు సాధించడం జరిగింది. ఇది కాకుండా అంటే జనరల్గా మనం ఇదే కేటగిరీలో ఈ ర్యాంకులు చెప్పడం జరిగిందండి. అంటే ఈడబ్ల్యూఎస్ ఉండొచ్చు, ఓబీసీ ఉండొచ్చు, ఎస్సీ ఎస్టీ ఇలాంటి కేటగిరీలో ర్యాంకులు మన పిల్లలు అన్ని కేటగిరీలో సాధించిన ర్యాంకులు ఇవి. ఇది కాకుండా ఓపెన్ కేటగిరీలో ఈ ర్యాంకు చూస్తే అంటే ఓపెన్ కేటగిరీలో 1000 లోపు ర్యాంకు రావడం అనేది ఒక సామాన్యమైన విషయం కాదండి. అంత నిబద్ధతతో ఇక్కడ మేనేజ్మెంట్ కానీ ఇక్కడ స్టాఫ్ కానీ పనిచేస్తున్నారు, అంత నిబద్ధతతో ఇక్కడ చేయగలుగుతారనే ఒక నమ్మకం వాళ్ళకి కలిగి ఇక్కడ వాళ్ళ యొక్క పిల్లల్ని ఇక్కడ పెడతాం. ఒక సాధారణ విద్యార్థులు మేము అసాధారణమైన ఫలితాలు మేము సాధించగలుగుతున్నాం అంటే దీనికి ప్రధానమైన కారణం పేరెంట్స్ యొక్క నమ్మకం అనమాట. మన పెద్ద పెద్ద హైదరాబాద్, విజయవాడ ఇలాంటి నగరాలను దాటి ఈ భీమవరం తిరుమల ర్యాంకులు తెచ్చుకోగలదని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. First of all, let me congratulate all these students, those who secured the best ranks from Tirumala Bhimavaram. ఏ రంగంలో అయినా అంకిత భావంతో పనిచేయడం ద్వారా అత్యద్భుతమైనటువంటి రిజల్ట్స్ తెచ్చుకోవచ్చని మా తిరుమల విద్యార్థులు ఈరోజు నిరూపించారు. ఇది ఒక సమిష్టి కృషి వల్ల మాత్రమే సాధ్యమైందని ఖచ్చితంగా దృఢంగా చెప్పగలం. ఇంతింతై వటుండింతై అన్నట్టుగా మా భీమవరం తిరుమల విద్యార్థులు లాస్ట్ ఇయర్ 17 మంది స్టూడెంట్స్ ఐఐటికి వెళ్తే ఈ సంవత్సరం ఒక 30+ మెంబర్స్ ఐఐటిలో ప్రవేశం పొందడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అత్యంత ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రోగ్రాము, అదేవిధంగా అంకిత భావం ఇవన్నీ ఉండడం వల్లనే ఇంత బెస్ట్ రిజల్ట్స్ తీసుకొస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు అడ్వాన్స్లో ఒక సాధారణమైనటువంటి పేరెంట్ కానివ్వండి లేదా విద్యార్థి కానివ్వండి ఐఐటికి వెళ్ళడం అనేది ఒక డ్రీమ్ అన్నమాట. మరి ఇలాంటి ఒక చిన్న టౌన్ నుంచి ఇంత అత్యద్భుతమైన ఐఐటీలకి వెళ్తున్నందుకు లేదా మేము ఈ పేరెంట్స్ యొక్క సహకారమే కాకుండా ఇక్కడ తిరుమల విద్యా సంస్థలు నెలకొల్పడం ద్వారా ఈరోజు భీమవరం చుట్టుపక్కల ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా సుదీర్ఘమైనటువంటి ప్లేసెస్కి అక్కర్లేకుండా కేవలం భీమవరంలోనే ఉంచి ఎంతో నమ్మకంతో ఉంచి ఇంత మంచి ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలకి వెళ్తున్నారని తెలియజేస్తున్నాను. నేను ఫస్ట్ తిరుమలలో జాయిన్ అయ్యేంత వరకు ఒక యావరేజ్ స్టూడెంట్ని, కానీ ఇక్కడ జాయిన్ అయ్యాక టీచర్ హెల్ప్ తీసుకుని వాళ్ళ గైడెన్స్ ఫాలో అవుతా ఒక మంచి ర్యాంక్ సాధించాను. ఈరోజు నేను టాప్ ఐఐటీస్లో సిఎస్సి జాయిన్ అవబోతున్నాను. ఆల్ ఇండియా 62 ర్యాంక్ వచ్చింది నాకు. ఇదంతా మా టీచర్స్ గైడెన్స్తోనే సాధ్యమైంది. నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ అభిమాన సంఘ గౌరవ అధ్యక్షులు మద్దుల రాము, రాష్ట్ర కృష్ణ బలిజ సంఘం అధ్యక్షులు గంటా త్రిమూర్తుల ఆధ్వర్యంలో భీమవరం పట్టణం బీవీరాజు పార్క్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు సంతాప సభను నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు తదితరులు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కోళ్ల సీతారాం, మైలాబత్తుల ఐజాక్ బాబు, మాదస్సు కనకదుర్గ, జంపల ధనరాజ్, నేదునూరి గంగాధర్ తిలక్, కోళ్ల నాగబాబు, యలమంచ శ్రీను, అమరబాబు, మలువలస రాము, బండ్రెడ్డి వెంకన్న, పడమట నరసింహమూర్తి, మాంతి గణపతి, కొండ్రు శ్రీను, నవుడు రాము, పాల శ్రీరామదాసు, సిహెచ్ గోవిందు, మద్దుల జగదీష్, నందిగోళ్ల శ్రీనివాస్, ముద్దుల మావుళ్ళయ్య తదితరులు పాల్గొన్నారు. ఫిల్మ్ సిటీ నిర్మాత శ్రీ ఎరుకూరి రామోజీరావు గారు నిన్న తెల్లవారుజామున స్వర్గస్థులవడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అలాగే దేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా చాలా విచారకరమైనటువంటి రోజు. మరి చెరుకూరి రామోజీరావు గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి ఆయన విద్యాభ్యాసం కూడా మన పక్కన ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో గుడివాడలో పూర్తి చేసుకుని ఆయన చిన్నపాటి ఉద్యోగాన్ని ప్రారంభించి ఆయన జీవితంలో మరి ఆయన స్వయం కృషితో పైకి రావాలనేటటువంటి పట్టుదల కృషితోటి మరి మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థను నిర్మాణం చేసి
తర్వాత ఈనాడు పత్రికని మరి ఆ రోజున 1974 ప్రాంతంలో ఆయన ఈనాడు పత్రికను స్థాపించడం జరిగింది. నిన్నటి రోజున దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వ్యక్తులు, మరి సినిమా ప్రముఖులు అందరూ కూడా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే రామోజీరావు గారు, మరి రామోజీరావు గారు సినిమా రంగంలో కానీ, వాణిజ్య రంగంలో కానీ, సినీ ఫిలింలో కానీ, పత్రికా రంగంలో కానీ ఎంతోమందికి ఉపాధి కలిగించిన వ్యక్తి రామోజీరావు గారు. మరి యొక్క మన హైదరాబాద్లో ఉన్న ఫిలిం సిటీ ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచింది. ఈ భారతదేశంలోనే ఒక ఆదర్శంగా ప్రపంచ దేశాల్లో కూడా ఉన్నత చదువులు చదువుకుని ఒక పారిశ్రామికవేత్తగా కానీ, ఒక రైతుగా కానీ, ఒక చిన్న పరిశ్రమలో కానీ స్థాపించారంటే ఆయన ఒక వసుంధర అనే చిన్న పేపర్ పెట్టి ఆ పేపర్లో కాటన్ చూసి ఈ రోజున ఎంతోమంది భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో కూడా చైతన్యం అయ్యారంటే అలాంటి మహిళల్ని అలాంటి చైతన్యం చేసిన ఇవాళ మహానుభావుడు మన రామోజీరావు గారు మన మధ్యలో లేకపోతాం. మన తెలుగువారు చాలా విశాలకరమైన ఆంధ్రజాతికే చాలా బాధాకరమైన రోజు నిన్నటి రోజు. ఈనాడు పేపర్ పెట్టి ప్రజలందరి ముందుకు ఆయన ప్రతి సూర్యుడితో పాటు పేపర్ని ప్రతి ఇంటికి అందజేయడంతో ప్రజల్ని చైతన్యవంతులు చేసిన దాంట్లో ముఖ్య పాత్ర రామోజీరావు గారిది ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఆయువు పట్టులాగా రామోజీరావు గారు ఈనాడు సంస్థలు, ఈనాడు మీడియా కూడా నిలబడింది. ఈ రోజు ఆయన లేకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా సినిమా వాళ్ళకి, సీరియల్స్ నటులకి ఎంతోమందికి ఆయన భవిష్యత్తు ఇచ్చారు. కొత్త నూతన నటీమణుల్ని వాళ్ళు తయారు చేయడం జరిగింది. వినయ విధులతో, క్రమశిక్షణతో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, కష్టపడి పనిచేయాలనే విధంగా తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ భీమవరం నియోజకవర్గంలో రాము గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎన్బీకే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం కాడ మరి చెరుకూరి రామోజీరావు గారు మరణం నిమిత్తంగా సంతాప సభ తెలియపరచడానికి ఈరోజు పార్టీ నాయకులు, ఫ్యాన్స్, అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేస్తడం జరిగింది. మరి నిజంగా రామోజీరావు గారిని చూసి ఈ తరం యువతంతా కూడా చాలా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే మరి నిజంగా అతి తక్కువ వయసులో రామోజీరావు గారు పరిశ్రమలు స్థాపించి కొన్ని లక్షల కుటుంబాలను ఆదుకున్న వ్యక్తి రామోజీరావు గారు. మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా పార్టీ పెట్టినప్పుడు ఆయన నిరంతరం కూడా ఆయన అందుండి, ఆయన వెనకుండి మరి ఏదైతే లోకల్గా నియోజకవర్గ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఆయనకి తెలియపరిచి ఆ సమస్యల మీద స్పందించే విధంగా మరి రామారావు గారికి ఎంతో కృషి చేసిన వ్యక్తి రామోజీరావు గారు. ఆ తర్వాత మరి ఈనాడు పేపర్ అనేది మనందరికీ తెలిసినదే. సూర్యుడు ఉదయించాక మనం వాకిట్లోకి రాగానే యావక ప్రపంచ చరిత్ర అంతా కూడా మన ముందు తెలియపరిచే విధంగా కేవలం బోటకాలు, కల్పితాలు కాకుండా ఉన్నది ఉన్నట్టు ప్రకటించే విధంగా ఈనాడు పత్రిక ఎంతో ప్రపంచ స్థాయిలో వెళ్ళింది. అది రామోజీరావు గారి ఘనత. రామోజీరావు గారికి నివాళులు అందజేస్తూ మరి ఆయన ఏ లోకంలో ఉన్నా పరలోకంలో ఉన్న ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి నిరంతరం కూడా ఆయనకి నివాళులు అందజేస్తూ ఆయన ఆశయాలకి అనుకుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బాలకృష్ణ, ఎన్టీఆర్ అభిమాన సంఘాలు కూడా పాటుపడతామని చెప్పి ఈ సందర్భంగా ఆయనకి మనవి చేసుకుంటూ ఆయనకి నివాళులు అందజేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం ఆధ్వర్యంలో విలేకరుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో విశేష సేవలందించిన మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు. అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని, ముఖ్యంగా భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని, 80 వంతెనలకు అప్రోచ్ రోడ్లు నిర్మించాలని, వెంటనే టిట్కో గృహాల సమస్యలను పరిష్కరించి లబ్దిదారులకు అందించే కార్యక్రమం చేపట్టాలని, వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు అండగా నిలబడాలని కోరారు. అలాగే భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో సేవలందించిన ప్రజలందరికీ, సిపిఎం, సిపిఐ నేతలకు, ప్రతి ఓటర్కి ధన్యవాదాలు తెలియజేశారు. నిరంతరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాను, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు. గత 2019 ఎన్నికల
ఫలితాలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి గట్టి పోటీ ఇవ్వడం జరిగిందన్నారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోడదాసి సెల్వియా, కాంగ్రెస్ పార్టీ నాయకులు బోనం రవికుమార్లు మాట్లాడుతూ 2019లో పోలిస్తే ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావడానికి తమ వంతు కృషి చేసిన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సోము నాగకేశవ్ బాబు, జిల్లా స్టూడెంట్ అధ్యక్షులు చింతగుంట మహేష్, ఏవి రామరాజు, పివి దుర్గారావు, బి గౌరీనాయుడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మన భీమవరం నియోజకవర్గంలో మన వీరవాసం మండలం, మన భీమవరం మండలం, మన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఎంతో ఎక్కడికి వెళ్ళినా ప్రచారంలో కానీ లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కానీ గతంలో కన్నా చాలా మెరుగ్గా ప్రజలు అందరూ కూడా బాగా ఆశీర్వదించారు. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మా భీమవరం నియోజకవర్గం ఉన్న ప్రజలందరికీ మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన పార్టీకి స్వాగతం పలుకుతున్నాం. మా భీమవరం నియోజకవర్గంలో కొత్తగా వచ్చిన పార్టీకి మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అలాగే అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే భీమవరం నియోజకవర్గంలో సుదీర్ఘ కాలం నుంచి ఎన్నో సమస్యలు పెరిగిపోయి ఉన్నాయి. మన అంజుబాబు గారు ఉన్నారు, మన సీని గారు గతంలో ఎమ్మెల్యేలు చేసి ఉన్నారు. అలాగే మన ముందుగా పెద్ద సమస్య ఎప్పటి నుంచో కూరుకుపోయిన సమస్య యనమదూరు డ్రైను సమస్య చాలా పెద్ద సమస్య. అది సుమారు నాకు తెలిసింది చాలా పెద్ద సమస్య. అది కూడా మన ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వెంటనే ఆ యనమదూరు డ్రైను వెంటనే దాన్ని ప్రక్షాళన చేసి, అలాగే దానిపైన వంతెనలు కూడా పెండింగ్లో ఉన్నాయి. అలాగే మన ముందుగా అందరికీ ఆరోగ్యం మెయిన్. మన నియోజకవర్గంలో హాస్పిటల్ కూడా, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా స్పీడ్గా త్వరగా రెడీ చేసి ప్రజలకు ఎక్కువ అందుబాటులో ఉండాలని చెప్పి, అలాగే రోడ్లు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. రోడ్ల మీద కూడా మన భీమవరం నియోజకవర్గంలో ఏంటి పల్లెటూరులో ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. రోడ్ల మీద కూడా వెంటనే చర్య తీసుకుని, అలాగే రాబోయే రోజుల్లో మనకి రైతులకి సాగు రెడీ అవుతుంది. రైతులకి కూడా అందుబాటులో వాళ్ళకి ఏం కావాలో అవి కూడా ప్రభుత్వం వెంటనే రైతుల్ని మనం వెంటనే ఆదుకొని, రైతే రాజు. అలాగే మన సమస్యలను ఎప్పుడు కూడా మా భీమవరం నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ప్రజలకి ఏ సమస్య వచ్చినా సరే ప్రజల పక్షాన మేము వాళ్ళకి ప్రజల పక్షాన మేము పోరాడతాం. ఎందుకు అభిమానం అంటే మనము పంచవర్ష ప్రణాళికలు చూసాం, అనేక మంచి కార్యక్రమాలు చూసాం. ఈవేళ ధైర్యంతోనూ సాహసంతోనూ మరి సీతారాం గారు చక్కని స్టెప్ తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీలో నిలబడి వారి వంతు ప్రయత్నం చేశారు. ఇక ముందు కూడా కార్యకర్తలు అందరూ కూడా ఈ పార్టీ కొరకు మంచి కృషి చాలా సల్పాలని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా మరి అభివృద్ధి కార్యక్రమాలు మన భీమవరం నియోజకవర్గంలో జరగవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నవి. అట్లన్నిటినీ సక్రమంగా నిర్వహించాలంటే మనము కూడా మన వంతు బాధ్యతను నిర్వహిస్తూ ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ని గౌరవిస్తూ మరి వారికి సహకారంగా మనం ఉంటూ మనమందరం కూడా మన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే రానున్న కాలంలో మంచి రోజులు చూస్తామనేటువంటి ఆకాంక్షతో మరి మరొకసారి కార్యకర్తలందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఈరోజు మీ అందరి ముందు కాంగ్రెస్ పార్టీలో కూర్చుని ఒక ఆనందకరంగా జరిగినటువంటి ఎలక్షన్లో మీరు అందరూ కూడా మాకు కార్యకర్తలు కానించి ప్రెస్ వాళ్ళు కానించి అందరూ కూడా మాకు చాలా సహకారం అందించారు. అట్లాగే ఎన్నికైనటువంటి నూతనటువంటి పార్టీల్లో మేము స్వాగతిస్తున్నాం. మా పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున మా సహకారం ఎప్పుడు కూడా ఉన్నటువంటి గవర్నమెంట్కి ఉంటుంది. ఏమైతే భీమవరంలో ప్రజానికానికి ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మరి ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ వారందరూ కూడా దాన్ని దృష్టిలో తీసుకుని ఏమైతే పెండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు సీతారాం గారు ఏమైతే పెండింగ్స్ ఉన్నాయన్నీ కూడా మనకు తెలియపరిచారు. వాటి గురించి అని కూడా గవర్నమెంట్ శ్రద్ధ తీసుకుని త్వరగా క్లియర్ చేసుకుంటే మనకు కొద్దిగా ఆనందకరంగా ఉంటుంది భీమవరం పట్టణ అభివృద్ధికి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అలాగే మన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన అంకెం సీతారాం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏదైతే కార్యకర్తల నుంచి పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వందల్లో కూడా రావన్న పరిస్థితి నుంచి వేల్లో మెజార్టీ మనకి ఇక్కడ కనిపించింది. ఏదైతే భీమవరం కాంగ్రెస్ పార్టీ ఉందో మన కాంగ్రెస్ పార్టీ అంటే అంకెం సీతారాం అంటే కాంగ్రెస్ పార్టీ అన్న ఒక ఊపు ఉత్సాహాన్ని కార్యకర్తల్లో రప్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అంకెం సీతారాం గారు. అంకెం సీతారాం గారి నాయకత్వంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎంతో ఆనందంగా
సంతోషంగా ఉన్నారు. అలాగే కార్యకర్తలకు ఎటువంటి న్యాయం చేయాలన్న అంకెం సీతారాం గారి వల్ల జరుగుతుందని మేము నమ్ముతూ ఎస్బీఐ పెన్షనర్స్ సమస్యలు పరిష్కరించాలని ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ అధ్యక్షులు కెఎస్ రామచంద్రరావు, ప్రధాన కార్యదర్శి పిఎస్పీఎస్ శర్మ, రిసెప్షన్ కమిటీ చైర్మన్ కె సూర్యనారాయణరాజు డిమాండ్ చేశారు. ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ 3rd మాన్యువల్ జనరల్ మీటింగ్ భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో జరిగింది. రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పలువురు మాట్లాడారు. 2023 నాటికి 75 సంవత్సరాలు నిండిన రిటైర్డ్ ఉద్యోగులను సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ హనుమంతరావు ఎస్బీఐ రిటైర్డ్ ఉద్యోగులకు తమ హాస్పిటల్ ద్వారా కరోనా సమయంలో ఎన్నో సేవలందించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ ఏజీఎం కేపీ శ్రీనివాస్, భీమవరం రీజనల్ మేనేజర్ ఎస్ గురవయ్య, హైదరాబాద్ సర్కిల్ జనరల్ సెక్రటరీ ఏ రమేష్ బాబు, జనరల్ సెక్రటరీ అసిస్టెంట్ ఏసీ జి కిషోర్ కుమార్, స్టాఫ్ యూనియన్ ఏసీ ప్రధాన కార్యదర్శి ఎల్ చంద్రశేఖర్, ఏసీ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్, సేవా ఏసీ ప్రెసిడెంట్ కొత్తపల్లి సతీష్, రిసెప్షన్ కమిటీ సెక్రటరీ జి ఆదిశేషు, రీజనల్ సెక్రటరీ జిఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. పేపర్లో పెట్టాలని నిర్ణయం తీసుకున్నందుకు మా రిసెప్షన్ కమిటీ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ మీటింగ్కి 100% మనం చేయాలని చెప్పి కొత్త వెస్ట్గోదావరి కాంగ్రెస్ అందరూ కూడా ఫైనాన్స్గాను వాళ్ళను 100% 20% సపోర్ట్ ఇచ్చినందుకు వారు కూడా రిసెప్షన్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. So I am very happy to be part of this third SBI Pensioner Association General Body meeting. సర్వగా గమనించడం లేదో కానీ ఎక్కువ రిటైర్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది కనబడుతున్నారు. జూన్ జూలైలో రిటైర్ అయ్యే ఫ్రెండ్స్ కూడా ఇక్కడ చాలా మంది కనబడుతున్నారు. They are also able to become members of Pensioner Association. That is a movement. ఇకపోతే రామచంద్రరావు గారు చెప్పినట్టుగా సీడీఓ గారు రీసెంట్గా గుంటూరు డీజీగా పిఎన్ఓగా ఛార్జ్ చేసుకోవడం జరిగింది. కొత్త సీడీఓగా రాహుల్ గారు రిపోర్ట్ చేశారు. జస్ట్ ఈజ్ టేకింగ్ ఓవర్ ప్రాసెస్. సార్ హ్యాస్ సెండ్ ఏ మెసేజ్ ఫర్ దిస్ మీటింగ్ సార్. ఐ హ్యావ్ రీడింగ్ ది మెసేజ్ నౌ. నేను చాలా మంది దగ్గరికి కలిసి పనిచేశాను. ఎస్పెషల్లీ రంగాచార్యులు గారు, రఘురామ్ గారు, రామచంద్రరావు గారు, రామ్ సుబ్బారావు గారు అందరూ అప్పుడే రిటైర్ అయిపోయి చాలా సంవత్సరాలు అవుతుందని వాళ్ళు ఫీల్ అవుతున్నారేమో, కానీ ఇంకా వాళ్ళ సాన్నిహిత్యంలోనే మేము ఉన్నామని మాత్రం నేను ఖచ్చితంగా ఫీల్ అవుతున్నాను. సో అలాగే రమేష్ బాబు గారి దగ్గర కంబైండ్ అమరావతి కంబైండ్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో కూడా పనిచేయడం జరిగింది. మీ అందరూ వేసిన చల్లవరాతి మెట్లు వల్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలోనే రిలయన్స్ తర్వాత 61,000 కోట్ల రూపాయల అద్భుతమైన ప్రాఫిట్ సంపాదించిందని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకు నేను ఈ వర్డ్ చెప్పాల్సి వచ్చిందంటే, రీసెంట్గా చైర్మన్ గారి మెసేజ్, అలానే కొత్త సీజీఎం గారు, పాత సీజీఎం గారి డిఎండీగా వెళ్ళిపోవడం, ఈ అమరావతి సర్కిల్ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఒక సీజీఎం గారి డిఎండీ వెళ్ళడం, ఇలాంటివన్నీ పరిణామాల్లో వాళ్ళు మాకు ఇచ్చిన కొన్ని సూచనలు మీరు గమనిస్తే ప్రత్యేకంగా మళ్ళీ వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే, లేటెస్ట్ యుగంలో మళ్ళీ లెడ్జర్ బ్యాంకింగ్ మనకు కావాలి. ఇది బేసిక్గా వాళ్ళు ఎలా అంటే, మన మార్కెట్ షేర్ తగ్గిపోతుంది చాలా, ప్రతిసారి మనకి ఐసిఐసి బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, తర్వాత కోటక్ బ్యాంకు వీళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారు అని. కానీ ఇవన్నీ చెప్తూనే ఆఖరిలో వాళ్ళు అంటున్న ఒకే ఒక మాట ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్కి హ్యాండ్ హోల్డింగ్ అలాగే బ్యాక్ టు బేసిక్స్ అవి చాలా ఇంపార్టెంట్. సో ఆల్రెడీ రామచంద్రరావు గారు చెప్పారు గంగరాజు గారి గురించి. గంగరాజు గారు కూడా వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించింది. ఇదే ఆల్మోస్ట్ జబులపాలెంలో వారు పుట్టి పెరగటం జరిగింది. చిన్న స్టేజీ నుంచి చాలా ఉన్నతమైనటువంటి పదవులు ఆయన చేశారు. అంతేకాకుండా అనేక ఇండస్ట్రీస్ మీకు చూస్తే లైలా ఇన్ఫ్రా కానీ, లైలా మోట్రా కానీ, లైలా ఫైనాన్స్ కానీ, లైలా మార్కెటింగ్ కానీ, అలాంటివి ఎన్నో ఉన్నాయి. నిజాం షుగర్స్ కానీ,
సో ఇండస్ట్రీస్ వన్ సైడ్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వన్ సైడ్, సేవ థర్డ్. ఈ మూడింటిని ఎక్కడ కూడా లేకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ సమాజానికి కావాల్సినటువంటి సేవా దృక్పథంతో సోషల్ ఆర్గనైజేషన్స్ ఎన్నిటికో ఉదాహరణగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి లైలా గ్రూప్కి, అలాగే చైర్మన్ గంగరాజు గారికి, మేనేజ్మెంట్ గంగరాజు గారిని కానీ మా లైలా ఇన్ఫ్రా రిలేటెడ్ కంపెనీస్ కానీ ఇన్వాల్వ్ చేసినందుకు ఈ ఆర్గనైజర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము ఏలూరు అండ్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఫంక్షనర్స్కి ఎవరికైనా సరే ఏ హెల్ప్ కావాలంటే డైరెక్ట్గా మా రూమ్కి రావచ్చు. నా పేరు డాక్టర్ కె హనుమంతరావు, సిఇఓ ఆఫ్ ది గ్రూప్. మీరు డైరెక్ట్గా వస్తే దగ్గర మీకు హెల్ప్ చేసి చూపిస్తానని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. 400 సంఖ్యలో పెన్షనర్ మిత్రులు భూమవరం చుట్టుపక్కల నుంచి, విశాఖపట్నం నుంచి కూడా, శ్రీకాకుళం ఇంకా చాలా దూరం నుంచి వచ్చారు. దీనికి కారణము వీఆర్ నాట్ వర్కింగ్ ఆర్గనైజేషన్స్. లీడర్షిప్కు భయపడో భక్తిభావంతోనూ వర్కింగ్ ఆర్గనైజేషన్స్లో అటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒక వాలంటరీ ఆర్గనైజేషన్. ఇక్కడ జనరల్ మేనేజర్ కాదు, డిఎండి క్యాడర్ నుంచి కూడా ఒక సబ్ స్టాఫ్ దాకా మెంబర్స్. ఒక్కసారి రిటైర్ అయినారంటే మీ క్యాడర్ కాదు, యు ఆర్ ఓన్లీ ఏ పెన్షనర్. ఎస్పెషల్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్స్ వారి యొక్క ఆ లీడర్షిప్ యొక్క నిరంతర కృషి వల్ల దానికి తోడుగా మన ఆఫీసర్ అసోసియేషన్ మిత్రులు, అవార్డు స్టాఫ్ యూనియన్ మిత్రులు, వాళ్ళ ఫెడరేషన్లు కూడా వాళ్ళు తగినటువంటి సపోర్ట్ మనకి ఇచ్చారు. ఐ అప్రిషియేట్ ఆల్. ఎందుకంటే ఒక పెన్షనర్స్ అసోసియేషన్లో ఇంత వైబ్రెన్సీతో దాదాపు 1000 మంది దాకా చేయడం, ఇంత రావడం అనేది ఒక జనరల్ బాడీకి రియల్లీ అప్రిషియేట్. మీరు యాక్చువల్గా ఈరోజు యూనియన్ కానీ అసోసియేషన్ కానీ ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే మీరు పెంచి ఈ మొక్కలు పోషించారో దాన్ని మెయింటైన్ చేస్తున్నాం మేము. అది బట్ ఆ స్ట్రెంగ్త్ బాగా కనిపిస్తుంది, ముఖ్యంగా లీడర్స్లో. మెడికల్ ఇన్సూరెన్స్ సంబంధించి పర్టికులర్గా FHTL వాళ్ళు మనకి మనోహర్ గారు వీళ్ళంతా కూడా వచ్చారు. వాళ్ళు చాలా బ్రహ్మాండంగా, మనోహర్ గారు డిప్యూటీ మేనేజర్, విజయవాడ FHTL ఆఫీస్ ఉంది, హెల్త్ యూనివర్సిటీ దగ్గర ఆఫీస్ ఉంది. అక్కడ ఆయన ఆధ్వర్యంలో అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. పెన్షన్ గురించి ఇంత చేసినప్పుడు పెన్షన్ రెగ్యులేషన్లో ఎందుకు మనం ఫెయిల్ అయ్యాం? అదర్ బ్యాంక్స్లో పెన్షన్ ఇప్పించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెన్షన్ స్కీమ్లో అప్డేషన్ క్లాజ్ లేకుండా మనం ఎందుకు కావాల్సి వచ్చింది? 30 రూపాయల మెడికల్ బిల్లు, మెడికల్ ఎయిడ్ కూడా మీరు ప్రయత్నం చేసినప్పుడు మరి 30 రూపాయలు అదే అమౌంట్ తీసుకెళ్ళి పెన్షన్ తాత్పర్స్లో కనుక మనం ఆ రోజు చేయించుంటే అది కొన్ని వందల కోట్లు ఏంటి సార్. వీరు చేసిన మంచి పనులు ఈ ఒక పక్క ఉంటే ఒక చెడు ఇది కూడా ఉంది సార్ అని చెప్పి ఒక సమయంలో ఆయన ఆర్గ్యూ చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.